హాయ్ అండి. చాలా సింపుల్‌గా, ఎంతో టేస్టీగా మినపసుండల్ని హెల్తీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ప్యాన్‌లో ఒక కప్పు పొట్టు మినుములు, ఒక కప్పు మినపగుండ్లు వేసుకొని లో ఫ్లేమ్‌లో ద్వారగా వేయించుకోవాలి. ఇలా కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకున్నాక 2 స్పూన్లు బియ్యం వేసి మరో 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా బియ్యం వేసుకోవడం వల్ల మనం సున్నుండి తినేటప్పుడు నోట్లో చుట్టుకుపోకుండా ఉంటుంది. ఇలా వేపుకున్న మినపగుండ్లు ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లో వేసుకొని మరీ పౌడర్‌లాగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా వేసుకోవాలి. 2 కప్పుల మినపప్పుకి 2 కప్పుల బెల్లమయితే కరెక్ట్‌గా సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకొంచెం బెల్లంని యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని మెత్తగా మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్‌లోకి వేసుకొని లడ్లు చుట్టుకోవడానికి సరిపడినంత వేడి వేడి నెయ్యి వేసుకొని చేత్తో అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకొని మీకు నచ్చిన సైజులో లడ్డూలాగా చుట్టుకోవాలి. ఈ సున్నుండలు చాలా బావుంటాయండి.